మాయగాళ్ళు ఫోన్ చేస్తారు, పోలీస్ అధికారులమని నమ్మిస్తారు, ఇంట్లోనే గంటల పాటు వీడియో కాల్లో బంధిస్తారు, చివరికి మీ జీవితకాల కష్టాన్ని చిటికెలో ఊడ్చేస్తారు. ఇదే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి? అసలు వీడియో కాల్లో ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు వీడియో కాల్లో అరెస్ట్ చేయడం చట్ట ప్రకారం సాధ్యమవుతుందా? ఇతర దేశాల్లో ఉన్న వారిని మన ఇండియా నుంచి అధికారులు అరెస్ట్ చేయొచ్చా? అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ డిజిటల్ అరెస్ట్ మూలంగా కోట్లు కోల్పోయిన వారి కథలు ముందు చూద్దాం రండి. రీసెంట్గా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక ఎన్ఆర్ఐని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేసి అక్షరాల 48 లక్షల రూపాయలు కాజేసిన షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్కు చెందిన ఈ యువకుడు ప్రస్తుతం సిడ్నీలో ఉంటున్నాడు. ఆగస్టు 26, 2025న బాధితుడికి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని పరిచయం చేసుకున్నారు. బాధితుడి బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబర్ ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని, దీనిపైన విచారణ చేయాలని అతడిని బెదిరించారు. నేరగాళ్లు ఆ బాధితుడిని మానసికంగా దెబ్బతీసేందుకు నిరంతరం వీడియో కాల్ ద్వారా నిఘాలో ఉంచారు. కెమెరా ముందు నుంచి కదలకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని మైండ్ వాష్ చేశారు. ఒకవేళ మాట వినకపోతే అక్కడ ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేస్తారని, వీసా రిజెక్ట్ అయిపోతుందని, ఇండియాకు వస్తే ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకుంటామని భయపెట్టారు. వీళ్ళు ఎంత రియలిస్టిక్గా యాక్ట్ చేశారంటే వారి బిహేవియర్కు వీళ్ళ చదువు, ఉద్యోగం ఏది పనికిరాదు. ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే చిన్న అనుమానం కూడా రాకుండా అంత రేంజ్లో నటించారు. ఆ రేంజ్లో నటించి చివరికి అతడి చేత ఒక కొత్త ఫోన్ కూడా కొనిపించారు. కొన్ని సాఫ్ట్వేర్స్ ద్వారా బాధితుడి ల్యాప్టాప్, ఫోన్లను తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు కంప్లీట్గా. ఇక విచారణ పేరుతో బాధితుడి బ్యాంక్ వివరాలు సేకరించిన ఈ కేటుగాళ్లు 2 విడతలుగా నగదు దోచేశారు. ఆస్ట్రేలియా ఖాతా నుంచి సుమారు 14 లక్షల రూపాయలు, అహ్మదాబాద్లోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్న 34 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ని క్యాన్సిల్ చేయించి మరీ ఆ సొమ్మును కాజేశారు. విచారణ పూర్తయ్యాక డబ్బు మొత్తం తిరిగిచ్చేస్తాంలే అని చెప్పారు. చివరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అప్పుడు కానీ మనోడికి తెలియలేదు ఆయన మోసపోయినట్టు. నెల రోజుల పాటు ఒంటరిగానే తనలో తనే బాధపడుతూ ఈ అధికారులు నన్ను ఎందుకు వెంటబడుతున్నారు ఏంటి అనే ఒక డైలమాలో ఉండిపోయి ఆ నిఘా నీడలోనే గడిపిన ఈ బాధితుడు తాను మోసపోయానని గ్రహించి మొత్తానికి ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో అహ్మదాబాద్లోని అతడి తండ్రి తన కుమారుడి ఎఫ్డి మాయమవ్వడం గమనించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుట్ర మొత్తం బయటపడింది. ప్రస్తుతం భారత్ అండ్ ఆస్ట్రేలియా పోలీసులు సంయుక్తంగా ఈ అంతర్జాతీయ సైబర్ దాడిపైన విచారణ జరుపుతున్నారు. ఇక ఇదొక్కటే కాదు, ఈ మధ్యకాలంలో టెలికాం ఆఫీసర్లమని, సిబిఐ అధికారులమని చెప్పి ఫోన్లు చేసి బెదిరించే ఈ కొత్త రకం స్కామ్ ఇప్పుడు ముంబైలో కూడా కలకలం రేపింది. ఈ మోసగాళ్ల మాయలో పడి ఒక వృద్ధురాలు తన జీవితకాల కష్టాన్ని కోల్పోయింది. ఆమెకు ఫోన్ చేసి ఫస్ట్ ఏమన్నారంటే టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం అంటూ ఒక వీడియో కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారని, దాని ద్వారా 6 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందని బెదిరించారు. ఆ తర్వాత ఒక ఐపీఎస్ అధికారిలాగా నటించిన వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. మీ మీద సిబిఐ కేసు నమోదైందని, ఏ క్షణమైనా మీరు అరెస్ట్ అవుతారని భయపెట్టారు. అరెస్ట్ భయంతో వణికిపోయిన ఆ మహిళ తన ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు అన్ని క్యాన్సిల్ చేసింది. 2025 అక్టోబర్ నెల నుంచి జనవరి 2026 మధ్య కాలం ఏకంగా 4,62 లక్షల రూపాయలను మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత తను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ముంబై సైబర్ పోలీసులు అప్పుడు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆ డబ్బును దారి మళ్లించడానికి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిన నరేంద్ర సిన్హా, గుంజన్ దేవ్ కుమార్ అనే 2 వ్యక్తులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వీరు కమిషన్ కోసం మోసగాళ్లకు అకౌంట్లు ఇచ్చి డబ్బు విత్డ్రా చేసి ఇచ్చేవాళ్ళు మాత్రమే. ఇంకా మెయిన్ గ్యాంగ్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు.
ఇక ఇదే తరహాలో సేమ్ డిజిటల్ అరెస్ట్ పేరుతోనే వృద్ధుడిని భయపెట్టిన సైబర్ క్రిమినల్స్ 1,07,00,000 రూపాయలు కొల్లగొట్టారు. గతేడాది అక్టోబర్లో ముంబై నగరానికి చెందిన ఓ 62 వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని నమ్మించారు. బాధితుడి ఆధార్ కార్డు అక్రమ కార్యకలాపాలకు వినియోగించారని, మనీ లాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అని బెదిరించారు. భయపడిపోయిన బాధితుడిని వీడియో కాల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే ఆర్బీఐకి చెందిన ఖాతాలో మీ బ్యాంకుల్లో ఉన్న నగదు డిపాజిట్ చేయాలన్నారు. ఆడిట్ నిర్వహించిన తర్వాత మనీ లాండరింగ్లో తమ ప్రమేయమేమీ లేదని తేలితే తిరిగి మీ ఖాతాల్లో డబ్బులు జమ చేసేస్తామని నమ్మించారు. అలా విడతల వారీగా సుమారు 1,07,00,000 రూపాయలు కొల్లగొట్టారు అతడి దగ్గర నుంచి. ఇక మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన ఈ బాధితుడు అక్టోబర్ 15న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ను సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. సైబర్ ముఠాలో ప్రధాన నిందితుడు గుర్దీప్ సింగ్ పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలో ట్రావెల్ బిజినెస్, మనీ ఎక్స్చేంజ్ వ్యాపారం నిర్వహించే ఈ గుర్దీప్ తన సహచరులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు. అమాయకుల పేరుతో కరెంట్ బ్యాంక్ ఖాతాలను సేకరిస్తూ బాధితుల నుంచి కొల్లగొట్టే డబ్బును ఈ ఖాతాల్లోకి మళ్లిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సైబర్ ముఠాలో మరికొంతమంది ప్రధాన నిందితులకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు మొత్తానికి గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే దీపక్ గెహ్లావత్, ప్రశాంత్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే తాజాగా గుర్దీప్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు కూడా డీసీపీ తెలిపారు అక్కడ. అయితే చట్టపరంగా అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి ఉందా అంటే అస్సలు లేనే లేదు. పోలీసులు ఎప్పుడు కానీ వీడియో కాల్లో అరెస్ట్ చెయ్యలేరు. నేరగాళ్లు ఫస్ట్ మీ బలహీనతను పట్టుకుంటారు. డ్రగ్స్ కేసు, మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడి మిమ్మల్ని షాక్ కు గురి చేస్తారు. వీడియో కాల్లో వెనుక పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా, అధికారులు యూనిఫామ్ లో ఉన్నట్టుగా గ్రాఫిక్స్ లేదా సెట్స్ అన్ని క్రియేట్ చేస్తారు. ఐడి కార్డులు కూడా చూపిస్తారు. మీరు ఎవరికి ఫోన్ చేయకుండా, ఎవరితోనూ కాంటాక్ట్ లో లేకుండా, మాట్లాడకుండా డిజిటల్ అరెస్ట్ పేరుతో గంటల పాటు మిమ్మల్ని వీడియో కాల్లోనే ఉంచేస్తారు. ఇదే వారి మెయిన్ ట్రిక్. అందుకని మీరు కూడా ఎవరైనా ఇలాగ వీడియో కాల్ చేసి పెద్ద ఆఫీసర్లలాగా బిల్డప్ ఇచ్చి, నటించి లేదా ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తే ముందు కాల్ కట్ చేసి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఫోన్లు, మెసేజ్లే కాదు, కొందరు కేటుగాళ్ళు పోలీస్ యూనిఫామ్లు వేసుకొని నిజమైన పోలీసులమే అని బెదిరించి ఎక్కడా లేని రూల్స్ అన్ని మాట్లాడుతూ ఉంటారు రియల్ లైఫ్ లో కూడా. అలా మభ్యపెట్టే వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ ఏఐ యుగంలో మన కళ్ళను మనం నమ్మే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్.